రెడీ అయిందాక 2 నిమిషాలు ఆగరా, వచ్చేస్తాను. అయిపోయింది. అంటే వాళ్ళకి టైం ఉండాలి కదా. ఓకే రెడీ రెడీ చెప్పండి. రోజు ఎన్నింటికి లేస్తారా నువ్వు? నేను 6 గంటలు లేస్తాను. ఇది ఉంది మొదలు ఎప్పుడు 7:30 కల్లా లేస్తుంది. 7కి 7:30కి లేస్తుంది. సరే రాబి, ఇంకా స్కూల్కి టైం అయిపోతుంది. అయిపోయింది, పద. హాయ్ ప్రత్యూష, హాయ్ థామస్. స్కూల్ టైం అవుతుంది, పదండి వెళ్దాం. సైలెన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ అటెండెన్స్. ఓకే సార్. అనురాధ. ప్రెజెంట్ సార్. ప్రత్యూష. ప్రెజెంట్ సార్. లావణ్య. ప్రెజెంట్ సార్. చరణ్. ప్రెజెంట్ సార్. గౌతమ్. ప్రెజెంట్ సార్. థామస్. ప్రెజెంట్ సార్. సంపత్. ప్రెజెంట్ సార్. అరే నేను హోంవర్క్ ఇచ్చాను కదా, ఎవరో చేయలేదు, రండిరా. సంపత్ రా. హోంవర్క్ చేసావా? ఎందుకు చేయలేదు? కరెంట్ లేదు సార్. కరెంట్ లేకపోతే తోవట్లేదా? లేదు సార్. ఎందుకు లేదు? కొనం కదా. లేవు సార్, డబ్బులు లేవు సార్. కూర్చో. మీరు చేయలేదు? సార్ మా ముగ్గురిది సంపత్ చేతన అన్నాడు సార్. ఎలా చేతున్నావా? అనలేదు సార్. మరి చేతులు అమ్ముతాండ్రు. లేదు సార్, నేను అనలేదు సార్. సార్ నీకే చేతన అన్నాడు సార్. నీకే దిక్కులేదు, ఇంకా వాళ్ళు కూడా చేత్తు. కరెంట్ పోయిందా నువ్వు? వాళ్ళకన్నా చేత్తు. సార్ నేను అనలేదు సార్. చేతున్నావు అంట. మొక్కలే కూర్చోండి మీరు. కూర్చో. సంపాద నీకు పద్యాలు అప్పుడు ఎన్నుకుంటున్నాను కదా, చెప్పు. ఉప్పు కప్పు రంబు కుక్క పోలిక నుండు. ఉప్పు కప్పు రంబు కుక్క పోలిక నుండు కాదురా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు. నక్క కాదురా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. చూడ రుచులు జాడీలో ఒరగయా. జాడీలో ఊరగాయ కాదురా బాబు, జాడ వేరయ్యా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. చూడ రుచులు జాడ వేరయ్యా. పురుషులంతా పురుషులందు పుస్ కాదురా, పురుషులందు పుణ్య వేరయ్యా. పురుషులంతా పురుషులే వేరయ్యా. విశ్వదాభిరామ ఎసకేస్తామా. అంటుంటే ఎస్కేసే తయారయ్యారు బాబు. విశ్వదాభిరామ వినరవేమా. విశ్వదాభిరామ వినరా మామ. నీ మామేట్రా. నీకు మా విశ్వదాభిరామ వినరవేమా. విశ్వదాభిరామ వినరవేమ. కూర్చోండి. ఈయో గారు వస్తే వాళ్ళు కలెక్టర్ అంతా స్కూల్ పరుగు తీసేస్తారా. థామస్ టైం ఏంటంటే బెలకొట్రా. తెలుసు. ఏమైందమ్మా, ఎలా ఉన్నావు? 2 రోజుల నుంచి నీరసంగా ఉందమ్మా, పనికి కూడా వెళ్ళలేదు. మరి ఎందుకమ్మా పనికి వెళ్ళడం? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఇంట్లో ఉంటే ఎలా గడుస్తుందమ్మా? నెలకి 500 చొప్పున తెచ్చుకోవాలి. అది నాకు 2 రోజుల నుంచి నీరసంగా ఉంది. అలా అయితే నేను కూడా బడి మానేసి నీతో పాటు పని చేస్తానమ్మా. ఎందుకులే అమ్మా, నువ్వు చదువుకో. వద్దమ్మా, నీకు సాయంగా ఉంటది. నేను కూడా పని చేస్తానమ్మా. సరే అమ్మా, అయితే ఇద్దరం కలిసి పనికి వెళ్దాం. పదా అమ్మా. ఏంటి అయితే మీకు కనిపించలేదు ఇప్పుడు? ప్రత్యూష హాయ్. ఏంటి ఇలాగా? ఈరోజు స్కూల్కి రావట్లేదా నువ్వు? నేను ఈ రోజు నుంచి స్కూల్కి రావడం లేదు. ఎందుకంటే మా అమ్మకి 2 రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు. అందువల్ల నేను స్కూల్కి రావడం అవ్వలేదు. నేను ఈ రోజు నుంచి మరెప్పుడు స్కూల్కి రాను. మా అమ్మతో పాటు నేను కూడా పని చేసుకుంటాను. ఈ విషయం మన స్కూల్లో ఎవరికి చెప్పకండి.
సరే అయితే బాయ్ బాయ్. టేక్ యువర్ అటెండెన్స్. లావణ్య, అనురాధ, ప్రెజెంట్ సార్. చరణ్, గౌతమ్, ప్రెజెంట్ సార్. థామస్, సంపత్, ప్రెజెంట్ సార్. ప్రత్యూష, ఆబ్సెంట్ సార్. థామస్, అనురాధ, సార్. ప్రత్యూష మీ ఇద్దరు ఒకే వీధి నుంచి వస్తారు కదా. ప్రత్యూష ఏమైంది, చాలా రోజుల నుంచి స్కూల్కి రావడం లేదు? సార్ వాళ్ళ అమ్మగారికి బాగోలేదని ఇల్లు గడవదని వాళ్ళును వాళ్ళ అమ్మగారును పనికి వెళ్ళారు సార్, అందుకే స్కూల్కి రావట్లేదు. ఓహో అవునా, అలాగా. మరి నాకు వాళ్ళ ఇల్లు తెలియదు, తీసుకెళ్ళి చూపిస్తారా? ఓకే సార్. పదండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఆగండి. కూర్చోండి సార్. మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు సార్. ఒకసారి పిలు. అమ్మా అమ్మా సార్ వచ్చారు, ఒకసారి నిన్ను పిలుస్తున్నారు, ఒకసారి రా అమ్మా. నమస్కారం అమ్మ. మీ అమ్మాయి చాలా రోజుల నుండి స్కూల్కి రావడం మానేసింది. నాకు చాలా రోజుల నుంచి నీరసంగా ఉంది. మేము పనికి వెళ్తున్నాం బాబు. ఓహో పాపను కూడా పనికి తీసుకెళ్తున్నాం. అవునా. మరి మీ అమ్మాయిని పనిలో తీసుకెళ్ళడం వచ్చే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది? రోజు నెలకి 500 చొప్పున, సంవత్సరానికి 6000 చొప్పున వస్తుంది సార్. అవునా. మీలాంటి పేదవాళ్ళకే ప్రభుత్వం కొత్తగా ఓ పథకం పెట్టింది. ఆ పథకం పేరే తల్లికి వందనం. మీరు మీ అమ్మాయిని రోజు బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 ఇస్తుంది. మరియు ఉచితంగా షూ, సాక్సులు, యూనిఫామ్, బెల్ట్ ఇవన్నీ ఇస్తారు. మీరు మీ అమ్మాయిని రోజు బడికి పంపించండి. సరే బాబు, రేపటి నుంచి స్కూల్కి పంపిస్తాం. అమ్మా అలాగైతే రేపటి నుంచి నేను కూడా స్కూల్కి వెళ్ళి వాళ్ళతో పాటు బాగా చదువుకుంటానమ్మా. సరే అమ్మా. ఇక నుంచి ప్రభుత్వమే నన్ను చదివిస్తుంది కాబట్టి ఆ 15,000 వస్తున్నాయి కాబట్టి నేను వాళ్ళతో కలిసి స్కూల్కి వెళ్తానమ్మా. వాళ్ళతో కలిసి బాగా చదువుకొని నీకు మంచి పేరు తెస్తానమ్మా. అలాగే అమ్మా. ఒక తల్లికి వందనం అనే పథకం తెచ్చినందుకు ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదములు.